కవర్ లెటర్ అండ్ సీవీ రెండు చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. అసలు కొన్ని వెబ్సైట్స్లో జాబ్కి అప్లై చేసేటప్పుడు వాళ్ళు కవర్ లెటర్ అండ్ సీవీ రెండు అప్లోడ్ చేయమని అడుగుతారు. సో మీరు రెండు ప్రిపేర్డ్గా పెట్టుకుంటే చాలా ప్రొఫెషనల్గా ఉంటుందన్నమాట అప్లై చేసినప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జాబ్ ఉందనుకోండి, ఒక డెవలపర్ జాబ్ ఉందనుకోండి. సో మీకు స్క్రమ్ మాస్టర్గా కూడా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి. బట్ మీరు అప్లై చేసే జాబ్ డెవలపరే అయితే మీరు ఆ కవర్ లెటర్లో మీరు ఆ డెవలపర్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ డీటెయిల్సే రాస్తారు. మీరు అన్నీ నాకు అది ఉంది ఇది ఉంది అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా జస్ట్ దానికి తగ్గట్టుగా, అంటే మీరు జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా టైలర్ చేసుకొని రాయాలన్నమాట. తర్వాత కవర్ లెటర్ వచ్చి ఒకటి 1 పేజర్, సీవీ వచ్చి ఒక 2-3 పేజెస్ కూడా ఉండొచ్చు. కవర్ లెటర్ అనేది మీరు హైరింగ్ మేనేజర్కి మీ ఇంట్రెస్ట్ ఆ జాబ్ మీద ఎందుకు ఉంది, మీరు వాళ్ళ కంపెనీకి ఎందుకు అప్లై చేయాలనుకుంటున్నారు, మీరు ఆ రోల్